ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన హీరోస్‌కి ఇవి జస్ట్ ఒక సినిమా మాత్రమే కాదు. వాళ్ళ కెరియర్స్‌ని మలుపు తిప్పిన మూవీస్ అనే చెప్పాలి. అండ్ వాళ్ళు ఈ మూవీస్‌ని కానీ, ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేని ఒక కెరియర్ బెస్ట్ మూవీస్‌ని ఇచ్చారనే చెప్పాలి. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? అండ్ ఆ హీరో కెరియర్స్‌ని ఎలా టర్న్ చేశాయి? అనేదే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంతకంటే ఎక్కువ లాగొద్దమ్మా. వై సో లేట్ మామా? ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఎండ్ లిస్ట్‌లో మొదలుపెడితే 'రంగస్థలం' ఫర్ రామ్ చరణ్. రీసెంట్‌గా వచ్చిన 'రామ్ చరణ్' పెద్ది టీజర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటబ్బా టీజర్ కొంచెం 'రంగస్థలం' వైబ్స్ ఇస్తున్నాయి అంటున్నారంటే అర్థం చేసుకోండి. 'రంగస్థలం' మూవీ మన తెలుగు ఆడియన్స్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రతి మూవీ లవర్ మైండ్‌లో. అండ్ అఫ్‌కోర్స్ ఈ క్రెడిట్ మొత్తం దక్కాలంటే అది డైరెక్టర్ సుకుమార్ గారికే. అండ్ ఇప్పుడు 'పెద్ది' మూవీ కూడా మన సుకుమార్ సార్ అసిస్టెంట్ 'ఉప్పెన' మూవీతో డెబ్యూ చేసిన బుచ్చిబాబు గారి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సరే. ఇంకా 'రంగస్థలం' గురించి డిస్కస్ చేస్తే ఈ మూవీలో ప్రతి ఫ్రేమ్‌లో, ప్రతి క్యారెక్టర్‌లో ఒక నిజం ఉంటుంది. పర్టిక్యులర్‌గా హీరోగా చేసిన మన 'రామ్ చరణ్' గారు ఒక చెవిటివాడి క్యారెక్టర్‌లో ఎరగదీశాడనే చెప్పాలి. అండ్ ఈ టాపిక్‌లో మీకొక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? 'రామ్ చరణ్' డెబ్యూ 2007లో అయితే 2018 వరకు తను జస్ట్ యాక్టర్ 'రామ్ చరణ్' ఆర్ 'చిరంజీవి' గారి అబ్బాయి 'రామ్ చరణ్' అని గుర్తించారు. కానీ 2018లో 'రంగస్థలం' మూవీ రిలీజ్ తర్వాత అందరూ 'రామ్ చరణ్ ఈస్ ఎ ఫెనోమెనల్ యాక్టర్. అండ్ ఈ మూవీ తర్వాత మూవీస్‌లో కానీ, యాక్టింగ్‌లో కానీ తండ్రిని మించిన తనయుడు అనే పొగడ్తలు కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యాకే మొదలయ్యాయి. ఈ మూవీలో 'రామ్ చరణ్' గారిలో ఇన్నోసెన్స్ కానీ, కుమార్ బాబు చనిపోయాడని తెలిసాక ఆయన స్క్రీన్ మీద చూపించిన ఎమోషన్స్ కానీ, మూవీలో ఆయన ఫ్యామిలీకిచ్చే ఇంపార్టెన్స్ కానీ, అండ్ తనన్నయ్య కుమార్ బాబు ఆశయాన్ని అదే ఊరు బాగుపడాలని రంగమ్మత్తని ప్రెసిడెంట్ చేయడం కానీ, ఇలా ప్రతీదీ మనం మనల్ని 'రామ్ చరణ్' గారిలో చూసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ వి ఆర్ ఇన్ 'రామ్ చరణ్స్' పొజిషన్ వి వుడ్ లవ్ టు డూ ఆల్ థిస్ అన్నట్టుగా. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ మూవీ 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో ఫస్ట్ బెస్ట్ అండ్ అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చే మూవీగా మనందరి గుండెల్లో అండ్ 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌లో నిలుస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా. ఈ మూవీకి ఇంకొక మెయిన్ పిల్లర్ 'దేవిశ్రీ ప్రసాద్' గారి సాంగ్స్ అండ్ బీజీఎం. ఇప్పటికీ ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని మన సగటు టీఎఫ్ఐ బానిస అనే ఒకే ఒక మాట 'దేవి' బీజీఎం క్లైమాక్స్‌లో ఉంటది మామ. గూస్ బంప్స్ ఇస్తాయి అంతే. ఇప్పుడు లిస్ట్‌లో నెక్స్ట్ వచ్చేసి 'టెంపర్ ఫర్ ఎన్టీఆర్'. ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. అది దయాగాడి దండయాత్ర. ఇప్పటి వరకు అరడజన్ ఫ్లాప్స్‌లో ఎన్టీఆర్ అన్న ఒక వైపు అండ్ ఇంకొక వైపు డైరెక్టర్ జగన్ గారికి కూడా స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్‌లో ఉన్నారు. ఇద్దరూ మామూలు కసి మీద కాదు వేరే లెవెల్‌లో ఈ మూవీని చెయ్యాలని ఫిక్స్ అయ్యారేమో కానీ వామ్మో! ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూస్తాం ఈ మూవీలో. అప్పటి వరకు 'రాకీ ఈజ్ హిస్ పీక్ పెర్ఫార్మన్స్' అని చాలామంది అనుకున్నారు. అంటే 'రాకీ' మూవీలో సింగిల్ టేక్ షాట్స్ కానీ, క్లైమాక్స్‌లో కోర్ట్ సీన్స్ కానీ, ఇలా ఆ మూవీ తర్వాత 'టెంపర్' మూవీలో ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫస్ట్ హాఫ్‌లో ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్‌లో ఇచ్చిన నెగెటివ్ పెర్ఫార్మన్స్ ఉంటది మామ. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంటది. పర్టిక్యులర్‌గా పోసాని గారితో కాన్వర్సేషన్స్ అయితే వేరే లెవెల్. మూర్తి నా మ్యూజిక్ సిస్టమ్‌ని ఎవడో టచ్ చేస్తున్నాడు మూర్తి. ఇది కానీ, ఇంకా అయితే అటుండు లేకపోతే ఇటుండు. మధ్యలో ఉండి ఏమీ ఉపయోగం లేదు. అని బీచ్ దగ్గర సీన్స్ కానీ, పూరి సార్ వి వాంట్ సచ్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ సార్. ప్లీజ్ సార్ ఇలాంటి మూవీ మళ్ళీ ఇంకొకటి తీయండి సార్. అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న కెరియర్‌లో ఇంకొక 10 తరాలు ఎత్తినా ఇలాంటి పెర్ఫార్మన్స్ చూడలేమన్నట్టుగా ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఈ దయ అనే క్యారెక్టర్ ఎన్టీఆర్ అన్న కోసమే పుట్టింది అన్నట్టు చేశాడు. అండ్ ఈ మూవీలో డైలాగ్స్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కాదు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది మామ. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ అన్న కెరియర్ గ్రాఫ్ అండ్ యాక్టింగ్ గ్రాఫ్ వేరే లెవెల్‌లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. బట్ దిస్ ఈజ్ ఎన్టీఆర్ అన్న పీక్ పెర్ఫార్మ్డ్ మూవీ అని నా పర్సనల్ ఫీలింగ్. మామ మీకీ వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉందని అనుకుంటే మరి ఈ వీడియోకి పార్ట్ 2 ప్రిపేర్ చేయమంటారా? మరైతే ఈ వీడియోకి మినిమమ్ 2,000 లైక్స్ చేయండి. లేదా 200 కామెంట్స్ టర్నింగ్ పాయింట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే మరి ఆ వీడియో వెంటనే రెడీ చేసి మీ ముందుకొచ్చేస్తాం. సరే మరి ఇప్పుడు లిస్ట్‌లో మన నెక్స్ట్ హీరో వచ్చేసి 'కళ్యాణ్ రామ్ ఫర్ పటాస్'. నందమూరి కళ్యాణ్ రామ్ గారు కెరియర్ బిగినింగ్‌లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో కలిసి అతనొక్కడే ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. తర్వాత హిట్ కోసం చాలా డిఫరెంట్ మూవీస్‌ని అటెంప్ట్ చేశారు. కానీ ఒక్కటి కూడా కమర్షియల్‌గా కానీ, పెర్ఫార్మన్స్ పరంగా కానీ అప్లాస్ తీసుకురాలేదు. వన్ ఫైన్ డే రైటర్‌గా సెటిల్ అయిన మన అనిల్ రావిపూడి గారు డైరెక్టర్‌గా మారడానికి పటాస్ స్క్రిప్ట్ పట్టుకొని చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లారు. కానీ ఎవ్వరు సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాలేదు. సరే అని ఆ స్క్రిప్ట్ పట్టుకొని మన కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్తే హీరోగా ఆయన నటించడానికి ఓకే అన్నారు. కానీ మళ్ళీ ప్రొడ్యూసర్‌గా ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మన 'కళ్యాణ్ రామ్' గారు 'పటాస్' మూవీని ప్రొడ్యూస్ చేశారు. మీకొక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా ఈ మూవీ గురించి? ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు 'కళ్యాణ్ రామ్' గారు. అయితే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే
'పటాస్' సినిమాని రిలీజ్‌కి ముందు చాలా ప్రొడ్యూసర్స్ అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్‌కి కూడా చూపించారు. కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదు దీన్ని తీసుకోవడానికి. కానీ ఒక్క ప్రొడ్యూసర్ మాత్రం అనిల్ గారి వర్క్‌ని నమ్మి ముందుకు వచ్చారు. ఆయనే ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు. ఆయనే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలిసిందేగా మూవీ రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఏంటా అని. మూవీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కళ్యాణ్ రామ్ గారు ఒక మంచి డైరెక్టర్‌ని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా 'పటాస్' మూవీ కళ్యాణ్ రామ్ గారికి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఆయనకి ఒక పెద్ద హిట్‌నిచ్చింది. అండ్ ఒక డైరెక్టర్‌కి లైఫ్ ఇచ్చింది. మరి ఈ మూవీ తప్పకుండా హీరో గారికే కాదు, డైరెక్టర్ గారికి కూడా వాళ్ళ కెరియర్‌లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇప్పుడు లిస్ట్‌లో మన నెక్స్ట్ హీరో వచ్చేసి 'పుష్ప' ఫర్ అల్లు అర్జున్. అదేంటి అల్లు అర్జున్ టర్నింగ్ పాయింట్ అంటే 'పుష్ప' ఎలా అవుతుంది? ఆయనకి ముందుగా ఇండస్ట్రీ హిట్ అంటే 'అల వైకుంఠపురం' ఉందిగా అంటారు. అది కూడా పాయింటే మామ. కానీ టర్నింగ్ పాయింట్ అంటే టాపిక్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్ అనే కాదు. వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్‌కి తీసుకువెళ్ళింది అనే పాయింట్ కూడా మ్యాటరే మనకి. మరి అలాంటప్పుడు 'పుష్ప' అల్లు అర్జున్ కెరియర్‌లో యాక్టింగ్ వైస్‌గా కానీ, స్టార్డమ్ వైస్‌గా కానీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి మామ. 'పుష్ప' మూవీలో ఆయన పెర్ఫార్మన్స్‌కి నేషనల్ అవార్డ్ రావడం పెద్ద సర్ప్రైజింగ్ విషయం అయితే కాదు. ఎందుకంటే ఫ్రమ్ ద టైటిల్ కార్డ్ ఇన్ ద మూవీ టిల్ ది ఎండ్ ఆయన పెళ్లి పీటల మీద కూర్చునే వరకు పుష్పరాజ్ అనే క్యారెక్టర్‌ని ఆయన భుజాల మీద వేసుకొని నడిపించారనే చెప్పాలి. ఈ మూవీలో ఆయన స్లాంగ్ కానీ, ఆయన మేకప్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఇలా వాట్ నాట్ అన్నీ పుష్పరాజ్‌గా ఆయన ఒక యాక్టర్‌గా ఎలివేట్ చేశాయనే చెప్పాలి. అల్లు అర్జున్ గారు 'పుష్పలో' కూలోడ్ నుంచి ఒక సిండికేట్ లీడర్‌గా స్టోరీనే కాదు, ఆ మూవీలో ఆయన పెర్ఫార్మన్స్‌ని కూడా భలే ఇవాల్వ్ అయ్యేలా చేశారు. దానికి క్రెడిట్స్ అంటే పూర్తిగా డైరెక్టర్ సుకుమార్ గారికే ఇవ్వాలి. క్రెడిట్స్ పూర్తిగా ఆయనకే చెందాలి అని నేను మాత్రమే అనట్లేదు. స్వయంగా అల్లు అర్జున్ గారు 'పుష్ప 1 థాంక్ యూ మీట్‌లో ఇలా అన్నారు. 'కు డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను' అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మరి ఒక డైరెక్టర్‌కి, ఒక యాక్టర్ ఇంతకన్నా క్రెడిట్స్ ఎవరిస్తారు చెప్పండి? మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తప్ప. మళ్ళీ ఈ టాపిక్‌లో ఇంకొక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? ఇందాకల మనం 'రామ్ చరణ్' గారి కెరియర్ డిఫైనింగ్ సినిమా అంటే 'రంగస్థలం' అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 'పుష్పకి' కూడా సుకుమార్ గారే డైరెక్టర్‌గా చేశారు. అండ్ మళ్ళీ 'రంగస్థలం' అండ్ 'పుష్పకి' కూడా 'దేవిశ్రీ ప్రసాద్' గారే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో కానీ, 'అల్లు అర్జున్' గారి కెరియర్‌లో కానీ ఆళ్ళు మర్చిపోలేని ఒక ట్రెండ్ సెట్టింగ్ అన్‌బిలీవబుల్ మూవీస్ ఈ ఇద్దరు యాక్టర్స్ కెరియర్‌లో ఇచ్చారు. అండ్ వాళ్ళని ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కి కూడా ఒక ఎవర్ గ్రీన్ మూవీస్‌ని అందించారు మన సుక్కు సార్. మామ ఇప్పుడు లిస్ట్‌లో చెప్పబోయే ఆ హీరోకి ఒక పర్టిక్యులర్ డైరెక్టర్‌తో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తీసి హిట్ కొట్టిన తర్వాత 6 ఇయర్స్ వరకు హిట్ లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన మూవీతో ఆ హీరో హిట్ కొట్టాడు మామ. మామూలు హిట్ కాదది. ఓటీటీలో కూడా రిపీట్ మోడ్‌లో సావ వద్దులే. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరు ఈ పాటికే అర్థం చేసుకొనుంటారు. కానీ ఈ మూవీని ఆ లిస్ట్‌లో ఎందుకు పెట్టానో ఇప్పుడు మీకు చెప్తాను. 6 ఇయర్స్ వరకు హిట్ చూడని ఆ హీరో రెబెల్ స్టార్ 'ప్రభాస్'. 'బాహుబలి' సిరీస్ తర్వాత 'సాహో' లాంటి మూవీతో బాలీవుడ్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేసినా టాలీవుడ్‌లో ఓకే అన్నట్టు ఆడింది. కానీ ఓకే లెవెల్‌లో ఆడే రేంజ్ మూవీ కాదు కదా మన 'రెబెలోడిది'. తర్వాత 'రాధేశ్యామ్', 'టైటానిక్' మూవీ అన్నారు. 'జేమ్స్ కెమెరూన్' అన్నారు. అలా తీసుకువచ్చి ఊరు మాదిరి రాడ్ దించారు. ఇంక సర్లే అని 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ ఇంక వెయిట్ చేద్దాం మంచి సినిమాతో వస్తాడులే అని అనుకుంటే, ఈసారి 'కంకర్ రాడ్‌తో' ఆ నార్త్ డైరెక్టర్ 'ఓం రావత్' గాడు కలలో కూడా ఊహించలేని ఒక మూవీని మన మొఖాన పారేశాడు. ఇంక 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ బాధ చూడాలి. 6 ఇయర్స్‌గా హిట్ లేదు. సినిమాలేమో ఒక సంవత్సరానికి ఒకటి, లేదు అంటే అది పోస్ట్‌పోన్ అవ్వడం. అలాంటి టైంలో ఒక మూవీ వచ్చింది భయ్యా, అదే 'సలార్'. ఈ మూవీ టీజర్ ఇంకా గుర్తుంది. అదే మార్నింగ్ 5:00కి ఇండియన్ టైమ్ ప్రకారం రిలీజ్ చేశారు మామ. సింగిల్ లాంగ్వేజ్ వీడియో. అప్పటి వరకు అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ కాంబో అంటే ఈసారి గురి తప్పదులే అని. ఆ సింగిల్ లాంగ్వేజ్ టీజర్ చూసాక వచ్చాడ్రా డైనోసార్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ కాదు, మెంటల్ ఫిక్స్ అయిపోయారు. అండ్ మూవీ రిలీజ్ అయ్యాక కొంతమంది మూవీ స్లో ఉందన్నారు. కానీ మూవీలో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఆకలి తీర్చే సీన్స్ కానీ, పొలిటికల్ డ్రామా కానీ, కాన్సార్ అనే ప్లాట్ కానీ జనరల్ ఆడియన్స్ కి కూడా నచ్చేసేలా ప్రశాంత్ నీల్ గారు భలే డిజైన్ చేశారు. ఇంకా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక 'సలార్' రిపీట్ మోడ్ ఆన్. నెట్‌ఫ్లిక్స్‌ని ఏ లెవెల్‌లో వాడారంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ గానీ వేరే లెవెల్. ఆ ప్రభాస్ అన్న కెరియర్‌లో కానీ, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ 6 ఏళ్ల నిరీక్షణకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్‌తో మూవీ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు. అండ్ ఇప్పుడందరూ 'సలార్ పార్ట్ 2' శౌర్యంగ పర్వం కోసం వెయిటింగ్. ఇంక లిస్ట్‌లో మన నెక్స్ట్ హీరో వచ్చేసి ఏంటి మామ ఇంకా వీడియో చూస్తున్నావా? చెప్పాగా పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి మినిమమ్ 2,000 లైక్స్ ఆర్ 200 కామెంట్స్ టర్నింగ్ పాయింట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండని. ఇంకా లేట్ చేయకుండా టార్గెట్‌ని పూర్తి చేసేయండి.
ఇంకా మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయట్లేదా? మూవీ అప్డేట్స్ అన్నీ అక్కడే పెడుతున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి మావా. మరి ఇంతవరకు ఈ వీడియోని చూసి మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.